ఇందల్వాయి మండల కేంద్రంలోని ఆశా వర్కర్ల అరెస్టును నిరసిస్తూ ఈరోజు చలో హైదరాబాద్ను పిలుపునిచ్చిన నూర్జాన్తో సహా పలువురు మండల ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులను నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అక్రమ అరెస్టులు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అరెస్టులతో నిర్బంధాలతో కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరు. ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయకుంటే అరెస్టుల అక్రమ అరెస్టుల పట్ల సిఐటియు ఖండన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆశా వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, శాంతియుతంగా చలో హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం చాలా దారుణమని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. అర్ధరాత్రి ఇండ్ల దగ్గరకు వచ్చి డోర్స్ కొట్టి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటే ఇదేనా అని అనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఫిక్స్ వేతనం 18,000 అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టమని, కనీసం వేతనం 18,000 రూపాయలు, ఆరోగ్య కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ బయలుదేరుతున్న ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అన్యాయమని వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లి అర్ధరాత్రిలో పోలీసులు అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. అరెస్టులతో, నిర్బంధాలతో ఉద్యోగ కార్మికులు ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం తెలుసుకోవాలని హితో పలికారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనను గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో కాలయాపన చేసి ఆశలను గుర్తించలేకపోయిందని వారు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల పక్షపాతిగా వ్యవహరించాలని కోరారు. శ్రమకు వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టైన కార్మికులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో గౌరారం లక్ష్మి, గంగా లక్ష్మి, పాశం జ్యోతి, లత, తడపు పద్మ, తలారి సావిత్రి, ప్రియాంక, సుశీల, లక్ష్మి, స్వరూప, అనుష, సుష్మా, కవిత, మానస, రజిత పాల్గొన్నారు. ఫిక్స్డ్ వేతనం కావాలి. ఇప్పుడు ఒక కూలి పని చేస్తుండు అంటే ఒక రోజుకు ఇంత అని వాళ్ళకు ఉంటుంది. మాకు రోజుకి ఇంత అని లేదు, టైమింగ్ కూడా లేదు. మాకు ఒక ఫిక్స్డ్ వేతనం అయితే మాకు కూడా ఇంత జీతం ఉందని చెప్పడానికి మేము ఊర్లో తిరిగితే ఇప్పుడు ఏమంటారు, అబ్బా నీకు ఎంత జీతం ఉందమ్మా అని అంటున్నారు. ఒక్కొక్కరు 50,000 వస్తుంది అంటున్నారు. కానీ మాకు ఇంత జీతం వస్తుంది, మాకు జీతమే లేదమ్మా అంటే కూడా ఎవరు కనబడతలేదు. అదొకటి మా డిమాండ్స్. మళ్ళీ ఒకటి